హలో ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నాకు చెప్పండి. ఈ సండే రోజు మీరు ఏం చేసుకుంటున్నారో కూడా నాకు చెప్పండి, కామెంట్లో చేయండి. నేను ఈరోజు మీ అందరి కోసం పొనగంటి కూర ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది ఐస్కి కానీ జుట్టుకు కానీ చాలా మంచిది, చాలా హెల్దీ. ఇప్పుడు నేను ఎలా చేస్తున్నానో చూపిస్తున్నాను. ఇది ఫస్ట్ చేసే కంటే ముందు పొనగంటి కూరని చిన్న చిన్నగా కట్ చేసి వాష్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నెలోకి ఆయిల్ తీసుకొని మొత్తం పోపు మొత్తం వేయాలి. మినపప్పు, శనగపప్పు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆవాలు, జీలకర్ర అన్నీ మాడకుండా మంచి ఫ్రై చేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టేసి. నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసిన ఆనియన్ వేసుకోవాలి. ఈ ఆకుకూరలు తినని వాళ్ళు కూడా నేను ఇప్పుడు ఈ చెప్పే స్టైల్లో చేస్తే అందరూ చిన్నపిల్లలు కూడా తింటారనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చపాతీకైనా రైస్కైనా బాగుంటుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి మీకు తగ్గట్టు వేసుకోండి, కారంకి తగ్గట్టు. ఉల్లిపాయలు కూడా నేను ఇక్కడ 1 ఆనియన్ తీసుకున్నాను. మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. ఇంకేంటి, ఈ సండే ఏం చేస్తున్నారు? మీ స్పెషల్ శ్రావణ మాసం కదా, నాన్ వెజ్ లేదు కదా, మీరు ఏం చేస్తున్నారో చెప్పండి. నెక్స్ట్ ఇందులోకి అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేయాలన్నమాట. వేసి మంచి కలపాలి. నేను ఇది పొనగంటి కూర పెసరపప్పు చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే పెసరపప్పుని వాటర్లో నానబెట్టి పెట్టుకోండి. కొంతమంది పెసరపప్పుతో వేస్తారు, కొంతమంది శనగపప్పుతో వేస్తారు. ఏదైనా చాలా టేస్టీగా ఉంటుంది. ఈ అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఆనియన్స్ అన్నీ మంచి ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఈ ఆకు వేయాలి. పొనగంట ఆకు మొత్తం మంచి వేసి మంచిగా లో ఫ్లేమ్లోనే దగ్గరికి అయ్యేంత వరకు మంచిగా ఫ్రై చేయాలి. పచ్చివాసన అంతా పోయేంతవరకు మంచి ఫ్రై చేయాలి. ఇది పెసరపప్పుతోటైనా శనగపప్పుతోటైనా చాలా టేస్టీగా ఉంటుంది. అవి క్రంచీగా తగులుతూ ఉంటే. ఇప్పుడు నేనేమో డైరెక్ట్ పప్పు నానబెట్టింది వేస్తున్నా. చాలామంది ఏం చేస్తారంటే పప్పుని ముందే బాయిల్ చేసి ఉడకబెట్టి డైరెక్ట్ వేస్తారు. అలా అయినా టేస్ట్ ఉంటుంది, ఇలా అయినా టేస్ట్ ఉంటుంది. ఇలా కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. మంచి మూత పెట్టేసి ఫ్రై చేయాలి. ఇట్లా దగ్గరికి అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి పెసరపప్పు వేసుకోవాలి. పచ్చివాసన మొత్తం పోవాలి, లేదంటే కర్రీ అస్సలు టేస్ట్ ఉండదు. మొత్తం పోయి దగ్గరికి అవ్వాలి. ఇప్పుడు నేను పెసరపప్పుని వాటర్తో సహా వేస్తున్నాను, ఎందుకంటే మంచిగా ఉడకాలని చెప్పేసి. ఒకవేళ మీరు ముందే పప్పుని బాయిల్ చేసుకుంటే వాటర్ వేయకండి, అట్లా కూడా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇక్కడనేమో నేను పప్పుని బాయిల్ చేయలే కాబట్టి అది బాయిల్ అవ్వాలని చెప్పేసి వాటర్తో సహా మూత పెట్టేసి పెట్టుకున్నాను అనమాట. మంచిగా వాటర్ అంతా పోయే అంతవరకు మూత పెట్టేసి ఫ్రై చేసుకోవాలన్నమాట. మొత్తం వాటర్ పోయాలి, పప్పు ఉడకాలి అంతవరకు ఇంకా మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇది చాలా ఈజీగా ఉంటుంది, చాలా తొందర అయిపోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. నేను ఇంకొంచెం వాటర్ సరిపోవు అనుకొని పోసిన. అట్లా మీరు ముందే ఉడకబెట్టి చేసుకుంటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. అది కూడా అంటే ఆయిల్లోనే ఫ్రై కదా, మనము వాటర్ లేకుండా కదా, అది ఇంకా కొంచెం బాగా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి అలా ట్రై చేయండి, ఒకసారి ఇలా ట్రై. నేను వీలైతే నెక్స్ట్ నేను ఆ వీడియో కూడా పెట్టడానికి ట్రై చేస్తాను. మంచి ఇంకా దగ్గరకు ఉడికిన తర్వాత నెక్స్ట్ ఇందులోకే పసుపు, కారం, ధనియాల పొడి, ఉప్పు అన్నీ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. అన్నీ మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి, ఎండుమిర్చి వేసినాం కాబట్టి కొంచెం చూసి వేసుకోండి కారం. ఆ కూరలలో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది కాబట్టి సాల్ట్ కూడా కొంచెం చూసి వేసుకోండి. సాల్ట్ ఎక్కువైనా కారం ఎక్కువ అంత టేస్ట్ ఉండదు ఆకుకూరలు. మీరు ఎలా చేస్తారో కూడా నాకు కామెంట్లో పెట్టండి. అన్నీ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఎక్కువ అయితే మనకి ఇట్లా డ్రైగా ఉంటే చపాతీలోకి చాలా టేస్ట్ ఉంటుంది. అక్కడక్కడ పెసరపప్పు తగులుతూ ఉంటే బాగుంటుంది టేస్ట్. ఇంకేంటి, వరలక్ష్మి వ్రతంకి అందరూ రెడీ అవుతున్నారా, రెడీ చేస్తున్నారా అన్నీ నాకు కమెంట్లో పెట్టండి. మాకు కూడా క్లీనింగ్ స్టార్ట్ అయింది. నేను కూడా వరలక్ష్మి వ్రతం చేసుకుంటాను. మొత్తం క్లీనింగ్ చేస్తున్నాము ఈ సండే. రేపటి వరకు క్లీనింగ్ అంతా అయిపోతుంది. తర్వాత ఇంకా అన్ని ఐటమ్స్ తెచ్చుకునేటివి ఉంటాయి కదా.
ఇట్లా దగ్గరకు అవ్వాలన్నమాట. మంచి మిక్స్ చేసిన తర్వాత ఆయిల్ ఇట్లా పైకి తేలేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ట్రై చేసి చూడండి, బాగా టేస్టీగా ఉంటుంది ఇది. ఇంకా అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇట్లా డ్రైగా ఉంటుంది కదా కర్రీ, చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.